రేపు పుట్టాడా మిమ్మల్ని కమాన్ ముగ్గురు రండి 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 రండి. ఏంట్రా టెన్షన్ పడుతున్నట్టున్నారు? అబ్బాయి టెన్షన్ లేదు సార్, చాలా ఉల్లాసంగా ఉన్నా, చాలా ఉత్సాహంగా ఉన్నా. నో 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 మీరు టెన్షన్ పడుతున్నారు. అబ్బాయి లేదండి, మీ ఫేసులు చూస్తేనే తెలుస్తోంది. మీరు టెన్షన్ రిలీఫ్ అవడానికి ఓ జోక్ చెప్పరా, బట్ వన్ కండిషన్. జోక్ చెప్పే ముందు చెప్తున్నప్పుడు చెప్పిన తర్వాత మీరు నవ్వాలి నవ్వాలి. అదే గెట్ 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 రండి 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 కూర్చోండి 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 కూర్చోండి. Where is my lucky golden lighter? I don't know, sir. It's mine, sir. It's yours. Then where is mine? Huh? My lighter. Sir, no, no. Don't move. No, no. నా లైటర్ పోగొట్టాలా? Hey, నా లైటర్ నా జోబులోనే ఉంది. నో ప్రాబ్లం, డోంట్ వరీ, వేలు మళ్ళీ పెరుగుతుందిలే. ఎక్కడ మన డిస్కో గాడు? ఎక్కడ వచ్చాడో ఏంటో, నన్ను అడుగుతావే పొట్టాయాలా? పదా పదా దగ్గర అటే వెళ్ళి చూద్దామా? అరే డిస్కో చూద్దాం రండి. అరే డిస్కో అదిగో అక్కడ ఉన్నాడరా. అరే డిస్కో ఏం చేస్తున్నాడు వీడు? వాడు కూతురు తెలిస్తే కాలు దొరికేస్తాడు. జాన్ జిగ్రీ జానేమన్ జిలేబీ గలే లగ్జా గులాబీ ఇంకేదో దయ్యం పట్టేసిందిరా. ఏంట్రా అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి పారిపోవాలరా. ఏంటన్నా సునామీ వస్తుందా ఏంటి? సుడుంటే సునామీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ బాబు నుంచి తప్పించుకోలేము. సునామీ కన్నా డేంజర్ రా. ఏం చేశాడు? అరే లైటర్ మిస్ అయితే హెయిల్ కట్ చేశాడు. వాళ్ళ అమ్మాయిని కెలుకుతున్నాం తెలిస్తే బీపా దానికి భయపడతావా? ఏయ్ ఆడి తెలిసేలోపు మూడో ప్రపంచం యుద్ధం మొదలెట్టొచ్చు, ముగించేసి కూడా రా. కానీ అమ్మాయిని కలిపి చెప్పలేదు. చెప్పుద్దనే వెయిటింగ్ బేబే. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా బే. ఇడికి ఎలా చెప్పాలరా? ప్రపంచం అంతా ప్రేమే, దానికి కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ గ్రేట్ ఫీలింగ్. రేయ్ నీ ఒక్క రోజు లవ్కి తొక్కలో లాజికల్ చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. వెళ్దాం పద. నాదొక్క రోజు లవ్ కాదు, నేను అసలు బ్యాంకాక్ వచ్చిందే నా లవ్ కోసం, నా షైనీ కోసం. ఏంటి ఇది కొత్తగా? అవును, షైనీని ఇక్కడ కాదు హైదరాబాద్ లోనే చూసా. హైదరాబాద్ లోనే ఐ లవ్ యు చెప్పా. తనేమో ఛాలెంజ్ చేసి ఇక్కడికి రమ్మంది. ఇక్కడ రావడానికి తనను వెతకడానికి లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి. నా జేబులో పైసా లేదు, డబ్బుల కోసం ప్రతి అడ్డమైన పని చేశా, చీట్ చేశా. ఆఖరికి నిన్ను కూడా వాడుకున్నా. నీ పెళ్లి సెట్ అయితే ఫారెన్ లో పార్టీ ఇస్తాను. నీ బాబుకేమో కోట్లు కోట్లు కట్టం ఇచ్చే సంబంధం కావాలి, నాకేమో డబ్బులు అర్జెంట్. అందుకే నిన్ను కూడా బుక్ చేసిన. గుర్తు తెచ్చుకో. ఎంతైనా మన ఫ్రెండే కదరా. సిఐ చెక్కా గారే కదా సార్? సార్ ఇక్కడ హైటెక్ వ్యభిచారం జరిగిపోతుంది సార్, తొందరగా తీసుకెళ్ళిపోండి సార్. మరో లడ్డు కావాలా నాయన? 100 కోట్ల సంబంధం నేను సెట్ చేస్తా. నిన్ను మా వాడు 7 సంవత్సరాల నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడంట. నీ కోసం ఎవరినైనా చంపడానికైనా సరే, చావడానికైనా సిద్ధమంట. నేను లవ్ చేసానా? లవ్ చేసావా? కోట్ల సంబంధం సెట్ చేస్తే మీ బాబు లక్షలు ఇస్తాడనుకున్నాను, కానీ 2000 చేతిలో పెట్టి బీపమన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు, మైండ్ మొత్తం బీపింది. అందుకే భాస్కర్ పట్ల దగ్గర నుంచి డబ్బులు తప్పుకొచ్చా. ఆడిని మోసం చేసి మిమ్మల్ని మోసం చేసి లైఫ్ రిస్క్ చేసి ఇంత దూరం వచ్చింది నా ప్రేమ కోసమే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ ఐలాండ్ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నేను ప్రేమించిన అమ్మాయితోనే. ఎప్పుడు మాతోనే ఉంటావు కదరా? అమ్మాయిని ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావురా? చెప్పరా. February 14. రోజీ, I love you. I love you మధు. అది ప్రేమికుల రోజు, నా ప్రేమ నన్ను పలకరించిన రోజు. లవ్ యూ ప్లీజ్. ఈడేవాడ్రా, ఒక్క పువ్వు ఇస్తేనే వర్కౌట్ అవ్వట్లేదు, మొత్తం బుక్ షాప్ తీసుకొచ్చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
ఈరోజు లవర్స్ డే. మీరు తలుచుకుంటే ఈరోజు మన లవర్స్ డే కూడా జరుపుకోవచ్చు. అచ్చా, రివర్స్ లో వచ్చావా? నా హార్ట్ లో అసలు ప్లేసే లేదు. అయితే నా పూలు నాకు ఇచ్చేయి. 10 రూపాయలు పెట్టి కొన్నానే, తొబ్బేద్దామనే. ఎక్స్క్యూజ్ మీ, మీ హార్ట్ లో ప్లేస్ ఉందా? నాకు అసలు హార్టే లేదు. హలో, ఇదో పడేటట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్న అమ్మాయి ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు. దయచేసి క్యూలో ఉండండి, లేదా వచ్చే జన్మలో ట్రై చేసుకోండి. టింగ్ టింగ్ టిడింగ్. అయ్యో బాబోయ్, అమ్మాయిలతో ముదురు లేపారేంటి? నీ రేంజ్ ఏంట్రా? నువ్వేమైనా షారుఖ్ ఖాన్ వా, యువరాజ్ సింగ్ వా? ఏ నేనేమైనా తిట్టానా కొట్టానా? నాకు నచ్చిన పిల్ల ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? యావరేజ్ ఫిగర్ అయినా పర్వాలేదు, కానీ చూసిన వెంటనే హార్ట్ లో వైబ్రేషన్ స్టార్ట్ కావాలి. కమ్ సే కమ్ 50 కోట్ల కొంపు ఉండాలి. ఆ కొంప ముందు 10 కోట్ల కార్లు ఉండాలి. ఒక టోటల్ గా 1000 కోట్ల ప్రాపర్టీ చాలే. సారీ సార్, మీ రేంజ్ ఏంటో తెలియక వాగేశాను. ఓకే, అదిగో అమ్మాయిని చూడు. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో కనిపిస్తున్నాయి. వెళ్ళి ట్రై చెయ్యి. ఐ లవ్ యూ. What? yes ఐ లవ్ యూ. ఏ మిస్టర్, నేను మీకు తెలుసా? లేదు, నన్ను ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే 30 సెకండ్ కింద మిమ్మల్ని చూసా. 30 సెకండ్ల కింద చూసి ఐ లవ్ యూ చెప్పేస్తున్నావా? పోనీ ఒక గంటకి చెప్పనా? 2 గంటలు, రేపు, ఓ నెలాగి, ఓ సంవత్సరం, ఎప్పుడు చెప్పినా ఇదే మ్యాటర్. ఇక్కడ ఏముంటదో ఇక్కడ నుంచి వచ్చేస్తది. ఇది నా డైలాగ్ కాదు, ఇడియట్ లో పూరి జగన్నాథ్ గారి డైలాగ్. You funny. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇది కూడా నా డైలాగ్ కాదే. ఐ లవ్ యూ ప్లీజ్ బేబీ. ఒకసారి ఐ లవ్ యూ రేయ్, ఐ లవ్ యూ నీకు చెప్పానారా? నువ్వెందుకురా కొడుతున్నావు? అయితే నేను కొట్టారా? రేయ్, నీకు ఐ లవ్ యూ చెప్పలేదరా? అసలు నాదా టైపే కాదన్నయ్యా. రేయ్, 6 ప్యాక్ ఉన్న వాళ్ళందరూ సల్మాన్లు అయిపోరు. గట్స్ ఉండాలి. రా నీ Stop! I say stop it. స్టాపా? ఓకే స్టాప్, ఓకే స్టాప్. ఓయ్ డార్లింగ్, అరే పోపే, మా డార్లింగ్ చెప్పింది కాబట్టి మీరందరూ బతికిపోయారా? ఓయ్ డార్లింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళా ఐ ఫాలో. యు ఆర్ మై ప్రాపర్టీ. నీ లైఫ్ సెటిల్ హై. डाल रहे पते नहीं कौन की गया जैसा दिख रहा देख कोई भी नहीं है रे पत्ते दाल. హాయ్, నువ్వా? ఏంటి నాకు వచ్చేస్తావా? లేచిపోదా, లేచిపోదా. నలుగురు హీరోయిజం చూపిస్తే నీ లవ్ లో పడిపోతాను అనుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయితే నువ్వు లవ్ లో పడాలంటే ఏం కావాలో చెప్పు, అట్టేస్తా. రొటీన్ గా కొండ మీద కోతినో జాబిలమునో కాదు గానీ కొత్తగా చెప్పు, ట్రై చేస్తా. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. చాలా ఎక్కువ. ఓ గాడ్, వీళ్ళు వచ్చేసారు. హాయ్. क्या रे रही तू फिर से आ गया రేయ్, మొన్న టిఫిన్లు చేశారు, ఇప్పుడు మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీ తినడానికి వచ్చారా? ఓకే కమ్ ఆన్ గైస్, కుమ్మేసుకుందాం రండి. హేయ్, హేయ్, నీ మీద నీ లవ్ మీద అస్సలు నమ్మకం లేదు. నేను రేపు ఫారెన్ వెళ్తున్నాను. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా, నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ గట్స్ చూపించి మా నాన్న ముందు ఐ లవ్ యూ చెప్పరా. వెంటనే నీతో వచ్చేస్తాను. అంతేగా? అక్కడ మా నాన్నని మా సెక్యూరిటీని చూస్తే భయంతో పోసుకుంటాం. ఏంటి, భయం వేస్తుందా? ఆ? భయమా? ఎట్లుంటది అది? ప్రేమించినోడు తన లవర్ ఎస్ అంటదా నో అంటదా అన్న భయం తప్ప ఇంకా దేనికి భయపడ్డో. వస్తున్నా, సముద్రాలు దాటుకొని వచ్చేస్తున్నా. ఏంట్రా ఇంకా షాక్ లో ఉన్నారు? ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, బయటికి వచ్చేయండి. దా రే, నీ 5 నిమిషాల లవ్ కోసం నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేస్తావరా? రే, నీ హార్ట్ లో లవ్ కి ప్లేస్ లేదని సొల్లేసావు కదా. అవునరా, ఆల్రెడీ తన హార్ట్ లో ఉంది కదా. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నావు. తనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, తన హార్ట్ లో ఉంది. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. ఏంటన్నావు? 100 కోట్ల ఆస్తి అన్నావు.
తన నా ఫ్రెండ్ ఈ ఆయన నాకు 100 కోట్లు ఉంటది అప్పుడు నేను 100 కోట్లు ఆశపడి కదా. అమ్మా ఇది తెలియక వాగేశావురా. 5 నిమిషాలు నీ లవ్ కోసం 100 ఏళ్ళు మా జీవితాన్ని నాశనం చేస్తావురా. అబ్బో క్యారెక్టర్ కాదు సెల్ఫిష్ క్యారెక్టర్ దొంగ నా కొడుకు. ఈ అబ్బా నీ స్వార్థం కోసం ఆ బంట గుర్తుతో నాకు పెళ్లి ఫిక్స్ చేస్తావా? అంటే ఫ్రెండ్స్ 2 టైప్స్ రా, ఉపయోగించుకోవాలి లేదా ఉపయోగపడాలి. నేను మిమ్మల్ని ఉపయోగించుకున్నాను రా. హలో హలో ఆర్ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సార్ బాడీ డౌన్ అండి సార్. నాకే సార్ బాడీకి సార్ అడగరా. డౌట్ వీడికా వాడికా? ఏంటో అడుగు. లైటర్ మిస్ అయితే నీ ఏళ్ళు తీశారు. మీ అమ్మాయి ఎవరు తిన్నా లేచిపోతే చంపేస్తా. ఎవరినైనా సరే మీకు గాని ఆ థాట్ వచ్చిందనుకో, ఇక్కడ పెట్టి పేలిస్తే ఏమవుద్ది? సార్ బ్లాస్ట్ అవుట్ సార్. ఏమవుద్ది? బ్లాస్ట్ అవుట్ సార్. ఏమవుద్ది? ఏ, ఏమైంది? ఆ? అరే ఏమైందిరా వీడికి? అరే తోటి మాట్లాడరా ప్లీజ్ రా. వీడికి షాకులో గొంతు పోయిందిరా. ఇక్కడ మా ప్రాణాలు పోతారా? అమ్మాయి చోలికి పోవద్దురా. అరే వద్దురా. అరే వద్దురా. అరే వద్దురా. వద్దురా. I love you. ఐ లవ్ యూ చెప్తావా? నన్ను చంపినా చెప్తాను సార్. సార్ నేను మీకు ఐ లవ్ యూ చెప్పకూడదా సార్? నాకా? ఐ లవ్ యువర్ స్టైల్ సార్. ఐ లవ్ యువర్ డ్రెస్సింగ్ సార్. ఐ లవ్ యువర్ జోక్ సార్. అరే రే యువర్ డింపుల్స్ ఆల్సో ఐ లవ్ సార్. మీరు సిగ్గుపడుతుంటే క్యూట్ కొంటారా తెలుసా? 1 ఫోటో సార్. గన్. Hey, come on, follow me. Baby, I'm going to cancel. ఓకే డాడ్. చూసావా అడిగినట్టు నీ బాబు ముందు ఐ లవ్ యూ చెప్పా. నీ గట్స్ నాకు ఈ నచ్చాయి. రోజు రాత్రి 12 o'clock దయ్యాలు తిరిగే టైంలో నిన్నెత్తుకెళ్ళిపోతా. బీ రెడీ. ఆర్ యు క్రేజీ? నో ఐఎమ్ డిస్కో. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? డాడీ చూస్తే ఇరుక్కుంటాం. చెప్తాను. నేనున్నానుగా, నేను తీసుకెళ్తానే. ఈడేంట్రా కాకిలా అరుస్తాడు? కుక్కలా అరవాలి కదా. Hey, get up. Huh? మైండ్ మిడ్ నైట్ కుక్కలు అరుస్తున్నారు. ఇంత రాత్రి అరుపులేంటి? లేదు సార్, ఆ దొంగ మీ కూతురు రూమ్ లోకి వెళ్తే డౌట్ వచ్చి అరుస్తున్నాం సార్. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. బయట టైట్ సెక్యూరిటీ ఉంది. ఎవడొస్తాడురా? ఆ? సార్ అది కాదు సార్. ఆ. అరే రే నువ్వు చెప్పరా. ఆ. నన్నే బూతులు తిడతావరా? బూతులు కుక్కల్లా అరిచి నిద్ర పాడు చేసి బూతులు బూతులు బూతులు. అండి కొడకండి సార్. పాపం వాడు తిట్టండి సార్, మిమ్మల్ని పొగుడుతాడు సార్. మరి వీడేంటి ఉప్పా ఉప్పా అంటున్నాడు? ఆపండి. ఉప్పు ఉప్పు అంటే మీ ఉప్పు కారం తింటున్నాను చెప్తున్నారు సార్. అంటే వదిలేండి సార్. అవునా? కుక్కలు సార్ ఇల్లు. ఐఎమ్ సారీ బ్రదర్, నీ గురించి తెలియక. ఓహో సారీ.
ఈ టైంలో ఇవ్వడరా ఏ డిస్కో ఆ ఫోన్ అందుకో స్పీకర్ అని చెప్పి మాట్లాడతారు ఆన్ స్లీపింగ్ కాల్ టుమారో నేను భాస్కర్ పట్లన్నా నలుగురు కుర్రరాయాడు మన డబ్బంతా కొట్టేశారన్నా నీకు భయపడి ఇన్నాళ్ళు చెప్పలేదన్నా ఆ నలుగురు టోటల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నా హైదరాబాద్ లో మన ఇజ్జత్ అంతా పోయిందన్నా ఆసుబాయ్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసి రావాలన్నా వాళ్ళు బ్యాంకాక్ లోనే ఉన్నారన్నా నరికినాయన్నా నా కొండల్ని ముందు వాళ్ళని గుర్తుపట్టాలి కదా ఐ వాంట్ ఫోటోస్ ఆ నలుగురు ఫోటోల్ని ఫ్యాక్స్ పంపిస్తున్నారన్నా ఇప్పుడే పంపించు ఆ, నేను ఇక్కడ ఇంత పెద్ద డాన్ని నా డబ్బే తొప్పారంట హైదరాబాద్ లో సరికి కైమా కింద కొడతా ఫ్యాక్స్ వచ్చింది అంటే మీరెందుకు వెళ్తారు సార్ మన డాగీస్ ఉన్నారు కదా అరే, నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను వెళ్తాను. మీకు ఎందుకు సార్ స్ట్రెయిన్ మేము ఉన్నాం కదా ఆ రాస్కల్స్ దొరకాలి కూర్చి కారం పెడం ఓ దేవుడా, ఫ్యాక్స్ వచ్చేసింది. నా మనీ లేపేసింది వీళ్ళ ఆసుబాయితోనే పెట్టుకుంటారా దొరకాలి చెప్తా ఒక్కొక్కడి సంగతి ఆ, ఫోటో 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 ఎవరు మార్చారా? మార్చింది నేను ఆడి అసిస్టెంట్ అని నాకు ఎప్పుడో తెలుసు అన్నా ఫోటోలు చూసావా చూశాన్రా వాళ్ళ చావు నా చేతిలో గ్యారెంటీ ఆ? రై ఇప్పటి నుంచి ఈ నంబర్ కి ఫోన్ చేయవు నాకు డిస్టర్బ్ అవుతుంది నా పర్సనల్ నంబర్ కి ఫోన్ చేయి నీ పర్సనల్ నంబర్ నాకు ఇస్తున్నావా అవును నువ్వు నాకు చాలా నచ్చిన పర్సన్ అన్నా నీ ప్లేస్ నా హార్ట్ లో ఉందిరా ఇంత ప్రేమ తట్టుకోలేకపోతున్నానన్నా ఏడుపు వస్తుందన్నా అయితే ఓ పని చెయ్యి ఏంటన్నా ఏడ్చే ఆ? ఆ! మనీ మ్యాటర్ ఎలాగో మేనేజ్ చేసావురా. వాడి కూతురు జోలికి పోవద్దురా, చంపేస్తాడ్రా. ఇక్కడ నుంచి ఓకేరా వెళ్ళిపోదాం కానీ ఆడి కూతుర్ని కూడా తీసుకెళ్దాం ఇప్పటి నుంచి ఆడికి డిస్కో స్టార్ట్స్ సో హండ్రెడ్ That's a message. You told her also love them. ఇప్పుడు హ్యాపీనే కదా yes very happy very thank you so చాలా much happy రా. thank you ఏం టార్చర్ పెట్టారు వాడి కుళ్ళు జోకులు వాడా రే ఇంతకీ ఆ రియాక్షన్ ఏదంతా రేయ్ ఎవరి ఫీలింగ్స్ ఆపకండ్రా అర్జెంట్ గాడికి ఫోన్ కలపండి సాడిజం ఒక్కొక్కరిది బయటికి పెట్టండి నా పీపుల్లారా బేబీ బేబీ అంతరా బేబీ బేబీ గొంతులో వినిపిస్తుందా బాబు గొంతులో వినిపిస్తుందా ఎదవ జిగురు జింగాని అనాయాల నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా నీ కూతురే మా దగ్గరుందిరా షైనీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పెళ్లి చేయడానికి మేమరా ఫ్రెండ్స్ అంటే ఒరే నీ జోకులు నువ్వు వింటావరా నీ జోతోటి వాచ్ చేసుకుని చేస్తావరా మాడిపోయిన పిజ్జా పేసు నువ్వు Ready? hey overaction చేయకు he's my dad Hey, baby, Shiny. నాకే టోకరా ఇస్తారా బిఫోర్ సన్సెట్ ఐ వాంట్ దెమ్ గో ఎంత దూరం వెళ్తారో అదే చూస్తా అరే కెసినోకి వచ్చావు గ్యాంబ్లింగ్ నాకు ఆడతారు ఇష్టం రా. నేను నా డార్లింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు కంటాం ఈ బాల్ కనుక నేను అనుకున్నట్టు 9 మీద పడితే నా కల్లేసం అయిపోతా ఇద్దరు అమ్మాయిలు ఎందుకురా? ఎందుకంటే అమ్మాయిలు పుడితే కట్నాలు ఇవ్వనని చెప్పేసి పురుట్లోనే చంపేస్తారు రా కొంతమంది ఎదవ పీపు నా కొడుకులు అందుకే దేశంలో మొత్తం అమ్మాయిలు తగ్గిపోతారు ఫ్యూచర్ మొత్తం అమ్మాయిలకే డిమాండ్ నా ఒక్కొక్క కూతురికి ₹1,00,00,000 లెక్కన ఎదురు కట్టం డిమాండ్ చేస్తా వామ్మో, వామ్మో, పెద్ద కమర్షియల్ గడ్రా వీడు. నా సంగతి నీకు తెలియదేంట్రా కమాన్ బేబీ లెట్స్ ప్లే దిస్ కమాన్ కమాన్ 9 షైనీ మనకి ఇద్దరు కూతుర్లు ఏంటి డల్ గా ఉన్నావు నేను నిన్ను లవ్ చేయడం లేదు ఏయ్ జోక్ చేస్తావు కదా జోక్ చేస్తారా తను తన బాబులాగా జోక్ వేస్తారా జోక్ కదా just shut up I'm serious నేను నిన్ను లవ్ చేయడం లేదు నేను ఎంబీబీఎస్ చదువుకునే టైంలో నా బ్యాచ్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు ఇద్దరు ఒపీనియన్స్ మ్యాచ్